రైతుల గోసను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపేందుకు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామని కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి అంజన అన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ సభలో చేసిన డిక్లరేషన్లో చెప్పిన హామీలను బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అక్టోబర్ 5న భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర మహాసభలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నామని, ఈ సభలకు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. రైతుల గోసను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపేందుకు భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర మహాసభలో నిర్వహిస్తున్నామని తెలిపారు. 15,000 మంది రైతులతో ఈ మహాసభను నిర్వహిస్తున్నామని అన్నారు. మహాసభలో రాష్ట్ర కమిటీ ఎన్నిక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు నోచుకోవడం లేదని, వాటిని అమలు చేయాలని తీర్మానం చేసి ప్రభుత్వాలను హెచ్చరిస్తామని తెలిపారు. డిక్లరేషన్ చాలా ముఖ్యమైన కీలకంగా ఉన్న రైతు పూర్తి జీవితం వాటితో ముడిపడి ఉన్న పరిస్థితి ఈ రోజు నాడు ఉన్నది. విచిత్రం ఏంటంటే అయ్యా 9వ తారీఖు వరకు మీకు ఏమైనా వడ్లు ఉంటే అమ్మబోకండి, నేను రాగానే 500 రూపాయలు బోనస్ ఇచ్చుకుంటాను. దౌర్భాగ్య స్థితి ఏంటంటే రైతులు ఆశాజీవులం అండి. ఏ మూల గిలక కొట్టినా కింటల్ తక్కువ వెళ్తాయి. అరే కింటల్కి 500 రూపాయలు వెళ్తున్నాయని చెప్పి ఆశపడి వారు వడ్ల గింజల లాంటి రైతు పండించే పంట లాంటి ఓట్లను వారు దండుకొని ఈ రోజు నాడు సన్నవడ్డ అంటున్నాడు. అది భారతీయ కిసాన్ సంఘ్ చెప్తున్న మాట ఏంటంటే, పార్టీ వారిగా వారు వేరేం చెప్పారో సంబంధం లేదు. రైతు వారు ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చిర్రు వారు. కాబట్టి తప్పనిసరిగా వారు చేసిన వరంగల్ డిక్లరేషన్ ఆ పేరు మీద ఏదైతే రైతులకు ఇచ్చిన మాట ఉందో పూచా తప్పకుండా బేషరత్గా వారు అమలు చేయాలని చెప్పి మేము భారతీయ కిసాన్ సంఘ్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేర్లు చదివితే టెక్నికల్ గా మనకు అన్ని వాట్సాప్ లో ఉన్నాయి, మనకు నెట్లో కూడా దొరుకుతాయి. కాబట్టి అది ఆ రోజు నాడు మనకు అన్ని కూడా మేము దాన్ని కులంకషంగా చర్చించి ఏదేది ఏందనేది చెప్తా ఉంటాము. ఈ రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ వరంగల్ డిక్లరేషన్ చాలా ముఖ్యమైన కీలకంగా ఉన్న రైతు